అవి కేవలం కడుపు నింపడానికే కాదు, అవి గతం నుంచి వచ్చిన ఒక మెసేజ్ లాంటివి. వాటిల్లో జ్ఞాపకాలుంటాయి, ప్రేమ ఉంటుంది. సరిగ్గా అలాంటి ఒక కథ గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక సింపుల్ వంటకం, ఒక ఫ్యామిలీ మర్చిపోయిన సీక్రెట్ని ఎలా బయటపెట్టిందో చూద్దాం రండి. కథ ఇక్కడే మొదలవుతుంది, ఈ ఒక్క మాటతో. పిల్లలు ఆ భోజనం టేస్ట్ చేయగానే ఒక్కసారిగా వాళ్ల పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతారు. అంటే చూడండి, ఇది కేవలం ఫుడ్ గురించి కాదు, వాళ్ళు ఎంతో మిస్ అవుతున్న ఒక వ్యక్తి గురించి, ఒక బంధం గురించి. అసలు ఆలోచించండి, ఒక మామూలు భోజనం అంత ఎమోషన్ని ఎలా క్రియేట్ చేయగలదు? ఒక పాలక్ పన్నీర్ లేదంటే ఓ టమాటా రసం ఒక ఫ్యామిలీ సీక్రెట్కి కీలాగా ఎలా మారుతుంది? అదే ఇక్కడున్న అసలు పాయింట్. సరే, ఇక కథలోకి వెళ్తే సీన్ ఒక ఫ్యామిలీ డిన్నర్ దగ్గర స్టార్ట్ అవుతుంది. చాలా టెన్షన్గా ఉంది వాతావరణం. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ సైలెంట్గా ఉన్నారు. ఆ నిశ్శబ్దమే చాలా గట్టిగా అరుస్తున్నట్టుంది. కాని సరిగ్గా అదే టైంలో బయటనుంచి ఒక ఫుడ్ డెలివరీ వస్తుంది. అంతే, అక్కడ సీన్ మొత్తం మారిపోబోతోంది. ఆ ఫుడ్ టేస్ట్ చేస్తున్న కొద్దీ ఆ పిల్లల ఫేసెస్లో సంతోషం కనిపిస్తుంది. అరే, ప్రతి ముద్దలోనూ వాళ్లకి ఏదో పాత జ్ఞాపకం గుర్తొస్తోంది. వాళ్లందరి మైండ్లో ఒకే ఒక క్వశ్చన్, ఇది మన మిస్సమ్మ చేసిన వంటలాగే ఉండేంటి అని. అసలింతకీ ఎవరు ఈ మిస్సమ్మ? పిల్లలు ఎందుకంతలా ఆనందపడిపోతున్నారు? ఆ ఫ్యామిలీలో అసలేం జరిగింది? ఈ సీక్రెట్ ఏంటో తెలియాలంటే మనం కాస్త ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. ఇక్కడే ఉంది అసలు కాన్ఫ్లిక్ట్. ఒక పక్క సవతి తల్లి చేసిన వంట, అది వాళ్లు తినలేకపోతున్నారు. దాంతో ఇంట్లో రోజూ గొడవలే. మరోపక్క వాళ్లు అమృతం అని పిలుచుకునే మిస్సమ్మ వంట జ్ఞాపకం. పాపం, ఈ రెండిటి మధ్య వాళ్లు నలిగిపోతున్నారన్మాట. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? మిస్సమ్మ అంటే కేవలం ఒక కుక్ కాదు, ఆమె ఒక ఎమోషన్, ఒక ప్రేమ, ఒక ఆప్యాయత. ఆవిడ చేతివంట టేస్ట్ వాళ్లు మళ్ళీ కావాలనుకుంటున్న ఆ హ్యాపీ లైఫ్కి ఒక సింబల్ లాంటిది. సరే, అసలు ఆ ఫుడ్డు ఎక్కడినుంచి వచ్చింది? ఎవరు ఈ మిస్సమ్మ? ఈ ప్రశ్నలకు ఆన్సర్ కావాలంటే స్టోరీ మనల్ని ఒక ఆశ్రమంలోని కిచెన్కి తీసుకెళ్తుంది. అసలు సీక్రెట్ మొత్తం ఇక్కడే నెమ్మదిగా రివీల్ అవ్వబోతోంది. ఇక్కడ క్లూస్ అన్నీ ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఫస్ట్, ఆ వంట చేసే ఆమెకు బుజ్జమ్మ అని ఒక కూతురుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పిల్లలు గుర్తు చేసుకుంటున్న మిస్సమ్మ కూతురి పేరు కూడా బుజ్జమ్మే. ఆ తర్వాత పిల్లల తల్లి పేరు అరుంధతి అని, ఆవిడ ఫోటో ఎక్కడో దాచిపెట్టారని తెలుస్తుంది. ఇక ఫైనల్గా ఆ వంట చేసే ఆమె తన పేరు కూడా అరుంధతి అని చెప్పేసరికి ఆ కనెక్షన్ ఏంటో క్లియర్గా అర్థమైపోతుంది. ఇక ఈ ఒక్క మాటతో డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. తన కూతురు బుజ్జమ్మతో అరుంధతి అంటుంది. ఆ ఫుడ్ వెనుక ఉన్న అసలు రీజన్ ఏంటో చెప్తుంది. ఆవిడ వండింది ఎవరో తెలియని వాళ్లకోసం కాదు, తన సొంత పిల్లల కడుపు నింపడానికే. ఆ ప్రేమ అంతా వంటలో పెట్టింది. సరే, మళ్ళీ డిన్నర్ టేబుల్ సీన్కి వద్దాం. ఫస్ట్ బయటినుంచి ఫుడ్ ఆర్డర్ చేశారని తండ్రికి చాలా కోపం వస్తోంది. కాని పిల్లలు బలవంతం చేసేసరికి సరే అని టేస్ట్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఇదే స్టోరీలో క్లైమాక్స్ మూమెంట్. కథ మొత్తం ఇప్పుడు ఒకే ఒక్క డిష్ మీద ఆధారపడి ఉంది. అదేంటంటే ఒక స్వీట్ పాయసం. ఈ టేస్టే మొత్తం గతాన్ని గుర్తుచేయబోతోంది. అది టేస్ట్ చేయగానే అతని రియాక్షన్ ఇన్స్టెంట్గా పవర్ఫుల్గా ఉంటుంది. అమృతంలా ఉంది. అంతే, ఆ ఒక్క మాటతో అతని ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. ఆ టేస్ట్ అతనికి జస్ట్ పరిచయమైనది కాదు, అది అతనిలో ఎక్కడో లోపల దాగి ఉన్న ఒక మెమరీని ట్రిగర్ చేసింది. ఆ ఒక్క టేస్టుతో గతం వరదలా వచ్చేస్తుంది. ఆ పాయసం రుచి అతను ఎప్పుడో మర్చిపోయిన ఒక సంతోషకరమైన కాలాన్ని గుర్తుచేస్తుంది. ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్, అందులో మనం చూస్తాం, అతను తన భార్యతో ఉన్నాడు. ఆవిడ అతనికి అదే పాయసం సర్వ్ చేస్తోంది. అతనంటాడు, ఇది అమృతంలా ఉందని, కాని దానికన్నా స్వీట్గా ఉన్నది నువ్వు ఇందులో పెట్టిన ప్రేమ అని. ఆ తరువాత ఆమెను పేరు పెట్టి పిలుస్తాడు, అరుంధతి అని. ఈ ఒక్క డైలాగ్ ఈ కథ మొత్తానికి హార్ట్ లాంటిది. ఆ పాయసం జస్ట్ ఒక స్వీట్ డిష్ కాదు, అది అతను ఎప్పటికీ కోల్పోయాను అనుకున్న ప్రేమకు గుర్తు. దీన్ని బట్టి అర్థమవుతోంది, ఫుడ్ కూడా ఒక లవ్ లాంగ్వేజ్ అని. సో, ఇలా సీక్రెట్ రివీల్ అయింది. ఆ ఆశ్రమంలో వంట చేసే ఆవిడ, పిల్లలు ఇష్టపడే మిస్సమ్మ, తప్పిపోయిన భార్య అరుంధతి, ముగ్గురూ ఒక్కరే. మాటలతో చెప్పకుండా ఒక వంటకం టేస్ట్ ద్వారా బయటపడిన నిజమిది.
అసలు ఈ కథ మనకు ఏం చూపిస్తోంది? ఫుడ్ అనేది మనల్ని మన గతంతో, మన వాళ్లతో ఎలా కనెక్ట్ చేస్తుందో అద్భుతంగా చెప్తుంది. చివరికి మన ముందు ఒక ప్రశ్ననుంచుతుంది. ఒక పాయసం టేస్ట్ ఒక ఫ్యామిలీ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించగలదా? ప్రేమతో వండిన ఒక్క భోజనం విరిగిపోయిన బంధాల్ని మళ్లీ కలపగలదా?